నమస్తే ఫ్రెండ్స్. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన తర్వాత రకరకాల టిఫిన్‌లైతే మనము రోజు ట్రై చేస్తున్నాము. అందులో భాగంగా రాగులతోని, జొన్నలతోని రకరకాల వంటలనైతే చేస్తున్నాము. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో కాకుండా రాగి రవ్వతో ఉప్మాని ఎలా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేయండి. రాగుల రవ్వతో జీడిపప్పు ఉప్మాని హెల్తీగా చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల రాగి రవ్వను తీసుకోవాలి. రాగి రవ్వ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్‌లో చాలా ఈజీగా దొరుకుతుంది. రవ్వలో ఉన్న డస్ట్ మొత్తం పోవడానికి రాగులను 2-3 సార్లు నీట్‌గా కడగాలి. నీళ్లను మార్చి ఫ్రెష్ వాటర్ వేసుకొని రాగి రవ్వను 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలను, 1 స్పూను శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. శనగపప్పు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ ఉప్మాని చేయడానికి ఇంకా ఇందులోకి స్వీట్ కార్న్ కానీ, టమాటోలను కానీ, కొబ్బరి తురుమును కానీ మనం వేసుకొని ఉప్మాని చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను, బీన్స్ ముక్కలను వేసుకొని వేపుకోండి. ఇంకా ఇందులోకి 10 కాజు పలుకులను, 2 స్పూన్ల బఠానీలను కూడా వేసుకొని కలుపుకోండి. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్‌ను వేసి ఉప్మాని చేసుకోవాలి. ఈ కొలత మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వకి 4 కప్పుల నీళ్లను వేసి ఉప్మాని చేస్తున్నాను. గిన్నె పైన మూత పెట్టుకొని నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి కరివేపాకును, రుచికి సరిపడినంతగా ఉప్పును వేసుకోవాలి. తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్న రాగుల రవ్వను ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముద్దలనేవి లేకుండా నీట్‌గా కలుపుకోవాలి. రాగులను నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు చాలా ఎక్కువ అయ్యాయేమో అని అనిపిస్తుంది. కానీ మనము కంటిన్యూస్‌గా రాగి రవ్వను ఇలా నీళ్లలో కలుపుతుంటే నీళ్ళన్నీ తగ్గిపోయి చిక్కబడుతుంది. నీళ్లు తక్కువైపోతే గనక రవ్వ సరిగా ఉడకదు. ప్రతిరోజు మనము బ్రేక్‌ఫాస్ట్‌లో రాగులను చేర్చుకోవడం వల్ల అనేకమైన ప్రయోజనాలున్నాయి. రాగుల్లో కాల్షియము, మెగ్నీషియం వంటి ఖనిజాలుంటాయి. ప్రతిరోజు రాగులను తింటే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఏదో ఒక రూపకంగా మనము రాగులను మన రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ ఉప్మా మొత్తము నీళ్లు బాగా తగ్గిపోయి బాగా చిక్కబడింది. రాగి రవ్వను ముందుగా నానబెట్టడం వల్ల ఎక్కడా కూడా పలుకుననేది లేకుండా పూర్తిగా రవ్వ ఉడికింది. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఉప్మా మరింత రుచిగా ఉండడం కోసము ఇందులోకి నేను 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. చివరగా మనము ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఉప్మాని మనము సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి. ఈ ఉప్మాని మనము పల్లీ చట్నీతో కానీ, పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు.